కీచకుడు, అలాగే రావణాసురుడు, దుశ్శాసనుడు, దుర్యోధనుడు వీళ్ళందరినీ మనం విలన్స్‌లా చెప్పుకుంటూ ఉంటాం. కానీ నిజంగా వాళ్ళందరూ కూడా విలన్సా కాదా అనే పరిస్థితి కూడా ఇప్పుడొస్తుంది. కారణం ఏంటంటే వాళ్ళకంటే నీచమైన ఒక ఆడదానికి విలువివ్వని ఒక పరిస్థితి ఈ రోజు రోజుకి దిగజారిపోతుంది. బికాస్ ఆఫ్ ద సోషల్ మీడియా, బికాస్ ఆఫ్ ద డిజిటల్‌లో వాళ్ళం ఏమైనా మాట్లాడొచ్చు. ఏదైనా ప్రమోట్ చేసుకోవచ్చు. ఎవరినైనా కించపరచొచ్చు. ఎవరి మీదైనా జోకులేసుకోవచ్చు అనే ఒక దిగజారుడు పరిస్థితి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉండింది. పర్టిక్యులర్‌గా ఈ టాపిక్ మాట్లాడటానికి కారణం మీ అందరికి ఇప్పటికే అర్థమై ఉంటది. ఒక 4 ఏళ్ల చిన్న పాపని, తండ్రితో ఆటాడుకుంటున్న ఒక చిన్న పాపని, దానికి సంబంధించి ఒక వీడియో చేస్తూ ట్రోల్ చేస్తా ఉంటే, సభ్య సమాజంలో నిజంగా కూడా కీచకులు గానీ, రావణాసురులు గానీ, దుశ్శాసనులు గానీ, నిజంగా వాళ్ళు ఆ టైంలో చేసింది ఇది తప్పు అని చెప్పడానికి అన్నట్టుగా మనం అనుకుని ఎన్నో సార్లు పురాణాల్లో వాళ్ళు తప్పు చేశారు కాబట్టి కర్మ ఫలితం అనుభవిస్తారని చెప్పి చెప్పకనే చెప్తానే వాళ్ళైనా కూడా వాళ్ళెక్కడ కూడా ఒక విలువ వాళ్ళొక లైన్ దాటలేదు. ఒక దగ్గర ఉన్నారు. సీత సీత సీతని లంకకి తీసుకెళ్ళి సీత అనుమతి కోసం ఎదురు చూశాడు రావణాసురుడు. అంటే అక్కడ ఒక నీతి. చేసింది తప్పైనా దానిలో కూడా ఒక నీతిని చెప్పాలని చెప్పి ట్రై చేశారు. అలాగే కీచకుడు. విరాటరాజు బావమరిదిగా ఒక ఒక దేశం మొత్తాన్ని పరిపాలించే ఒక రాజు యొక్క బావమరిదిగా అతను ఒక సైన్యాధిపతిగా అద్భుతమైన సింహబలుడిగా పేరుగాంచిన కీచకుడు కూడా ఆమె కోసం ఎదురు చూశాడు. అప్పుడు అదొక విలనిజం. ఇయన్నిటిని కూడా మనం బేర్ చేసుకుంటా అన్నీ చేసుకుంటూ ఇతిహాసాలు చేసుకుంటూ ఇక్కడి దాకా వచ్చినప్పుడు అయన్నీ తెలుసుకొని వాళ్ళందరూ అసహించుకుంటా వాళ్ళ పేర్లు ఎక్కడ ఈ భూప్రపంచం మీద మళ్ళీ ఇంకొకళ్ళు పెట్టుకోలేదంటే వాళ్ళెంత దుర్మార్గులు అనే సంగతి అందరికీ తెలుసు. కానీ ప్రణీత్ హనుమంతు అంటే అక్కడ ఆంజనేయుడు. ఆంజనేయుడు పేరు పెట్టుకొని భారతదేశంలో కాదు యూఎస్‌లో ఉంటున్నామని చెప్పేసి చెప్పుకుంటా ఎంతోమంది రోగ్స్ ఇలాంటి వీడియోస్ చేస్తూ, కామెడీ చేస్తూ అపహాస్యం పాలవుతున్నారు. హాస్యం అనేది చాలా గొప్పది. దాన్ని ఒక టాపిక్ తీసుకొని నవ్వించడానికి ఎంతోమంది ఎంతో రకాలుగా కష్టపడుతుంటారు. కొంతమందిలో డైరెక్ట్‌గా కూడా హాస్యం నిండి ఉంటుంది. వాళ్ళందరూ కూడా చాలామందికి ఫ్రెండ్స్ అవుతుంటారు. వీళ్ళు చెప్పే ఈ రోగ్స్, నేను చెప్పే ఈ నలుగురు రోగ్స్, ఇడియట్స్ ఒక అమ్మకి, అయ్యకి పుట్టిన వాళ్ళేనా? వీళ్ళకి అసలు నీతి, జాతి, మానాభిమానాలు, అక్క, అమ్మాయి అట్లాంటి విలువలు ఏమన్నా తెలుసా? ఇట్లాంటి వాళ్ళందరినీ సభ్య సమాజంలో తిరగనివ్వచ్చా? నిజంగా కూడా సంఘాలు ఉమెన్ వెల్ఫేర్‌కి సంబంధించి కానీ, బాలికలకు సంబంధించింది కానీ, ఇట్లాంటి సంఘాలన్నీ కూడా ఏకమైపోయి మొత్తం దేశం అంతా కూడా వాళ్ళ గురించి చర్చ జరుగుతుండటం నిజంగా కూడా చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఒక హీరోగా సాయి ధరమ్ తేజ్ గాని మొట్టమొదటిగా ఇనిషియేషన్ తీసుకున్నాడు. నిజమైన హీరో అనిపించుకున్నాడు. ఇలాంటి దారుణాలని సోషల్ మీడియా, ట్విట్టర్‌లో అందరూ ఉండకపోవచ్చు. కానీ ప్రపంచానికి తెలియజెప్పాడు. ఒక రియల్ హీరో అనిపించుకున్నాడు. అలాగే ఎప్పుడూ ఆవేశంతోని ఒక నిజాయితీగా తనలోని భావాల్ని వ్యక్తపరుస్తూ ఉండే మంచి మనోజ్ ఒకడు. అలాగే బేబీ సినిమా అంటూ సినిమాని తీసి ప్రపంచంలోని తెలుగు ప్రేక్షకులందరికీ ఒక మంచి చక్కటి విజయాన్ని అందించిన ఒక ఎస్కేఎన్ లాంటి నిర్మాత. ఇట్లా ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, వీళ్ళ ముగ్గురు ఊరికే ట్విట్టర్‌లో హ్యాండిల్స్ చేసి ముందుగా వీళ్ళు షేర్ చేశారు కాబట్టి వీళ్ళ పేర్లు వచ్చినాయి. కానీ దీన్ని సమర్థిస్తూ ఎంతోమంది మన మినిస్టర్ సీతక్క గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, అట్లాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా స్పందించిన తీరు నిజంగా చాలా గొప్పది. ఒక చెడు జరుగుతుంది అనుకున్నప్పుడు, చెడు చెయ్యి దాటిపోతున్నంత జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యులే. మనం కూడా నిజమైన బాధ్యత గల పౌరులుగా ఇలాంటి ప్రణీత్ హనుమంతుల్ని నిర్వీర్యం చేయాలి. ఎక్కడా మాట్లాడకూడదు. అతను ఇందాక ఇప్పుడే నేను చూశాను, ఒక వీడియో పెట్టాడు. నేను క్షమించండి, నాకే తప్పు తెలీదు, నలుగురితో పాటు కూర్చొని నేను చేశాను కానీ ఇది ఇట్లా అవుతుంది అనుకోలేదని. ఇప్పుడు చెప్పిన దానికి, ఇప్పుడు ఇతను చేసిన దానికి ఇంతమంది రివల్యూషన్ వస్తే ఈ దరిద్రుడు మాట్లాడుతున్నాడు. కానీ ఇట్లాంటి దరిద్రులు గతంలో కూడా సినిమాల మీద ఒక సినిమా ట్రైలర్ రానీయరు మంచిగా, ఒక సినిమా రివ్యూ రానీయరు, రివ్యూ రైటర్ల మీద, రివ్యూలు చెప్పేవాళ్ళ మీద, సినిమాలు తీసిన వాళ్ళ మీద,
సినిమాల్లో నటించిన వాళ్ళ మీద వీళ్ళు వేసే మాటలు కానీ, వీళ్ళు వేసే చమక్కులు కానీ వింటే ఆ టయానికి వాళ్ళని కొన్ని లక్షల మంది ఫాలో అవుతూ, వాళ్ళ వీడియోస్‌ని లక్షల మంది ఎంకరేజ్ చేస్తూ ఇక్కడి దాకా తీసుకొచ్చారు. ఎప్పుడైనా చెడు చాలా అట్రాక్టివ్‌గా కనపడుతది. డోంట్ గో. అసలు చెడు వైపు వెళ్ళటానికి ఇష్టపడకండి. అనేక థంబ్‌నెయిల్స్, బ్యాడ్ థంబ్‌నెయిల్స్ వచ్చే వీడియోస్ సోషల్ మీడియాస్‌లో గానీ, యూట్యూబ్స్‌లో గానీ మరీ చెలరేగిపోతున్నాయి. లోపలికెళ్ళి వీడియో చూస్తే అసలు ఆ కంటెస్ట్‌కి సంబంధించి కానీ, ఆ కాంటెంట్‌కి సంబంధించి కానీ ఎక్కడ నిజంగా ఒక్క వర్డ్ కూడా ఉండదు. కానీ వీళ్ళ వ్యూస్ కోసం ఎంతో కొంత రూపాయి 10 పైసల కోసం ఎంతో దారుణమైన వీడియోస్ పెడుతున్నారు. అనేక మంది రాజకీయ నాయకులు సంబంధం లేని వీడియోల్ని ఒక నటుడు వీడియో గనుక గమనిస్తే ఎక్కడో రామోజీరావు గారు చనిపోయారని చెప్పేసి ఆయన ఏదో బాధపడితే గనుక ఒక వీడియో పెడితే దీనికి సంబంధించి వీళ్ళు సోషల్ మీడియా ట్రోలర్స్ ఎవరినో కాళ్ళు పట్టుకొని ఏడ్ చేస్తున్నాడని చెప్తారు. లోపలికెళ్తే ఆ మనిషి మాట్లాడింది రామోజీరావు గారు చనిపోయారు. ఆయనతో నాకు అనుబంధం ఉంది ఇన్ని సంవత్సరాలుగా అని చెప్తారు. అసలు దీనికి దానికి పొంతనే ఉండట్లేదు. ఎక్కడికి పోతుంది సోషల్ మీడియా? యూట్యూబర్స్‌ని గానీ, సోషల్ మీడియాలో గానీ ఇలాగ బ్యాడ్‌గా మాట్లాడే వాళ్ళని మాత్రం గురించే నేను మాట్లాడుతున్నాను. జెన్యూన్ జర్నలిస్టులు జర్నలిజం మీద బతుకుతూ న్యూస్‌ని బయటకి చెప్పి చాలా గొప్పగా ఎంతో కన్విక్షన్‌గా న్యూస్‌ని బయటికి తీసుకెళ్ళే అనేక మంది యూట్యూబర్స్ కానీ, అనేక మంది జర్నలిస్టులు కానీ వాళ్ళందరిని కూడా వీళ్ళ వీళ్ళ ఘాట్లో పెట్టి మాట్లాడటం నిజంగా బాధగా ఉంది. కానీ వాళ్ళందరూ వేరు. ఎప్పటికైనా సరే నిదానంగా అయినా సరే నిజమైన న్యూస్ ఏదో ప్రపంచానికి తెలిసిద్ది. ఆ కోవలోనే పనిచేసే అనేక మంది జర్నలిస్టులకి హ్యాట్స్ ఆఫ్. వారిలో మేము కూడా ఉన్నామని చెప్పేసి గర్వంగా చెప్తున్నాం. టాక్ తెలుగు ఎప్పుడు కూడా ఒక మంచి కంటెంట్‌ని ప్రపంచానికి తెలియజేస్తది. ఒక నిజమైన కంటెంట్‌ని మాత్రమే ప్రపంచానికి చూపిస్తది. ఇట్లాంటి నీచుల్ని నిర్వీర్యం చేయండి. ప్రతి ఒక్క మీడియా హౌస్ కూడా అది చిన్నదా, పెద్దదా అనేది సంబంధం లేదు. 1000 మంది ఫాలోవర్స్ ఉన్నా సరే వాళ్ళందరూ కూడా ఇట్లాంటి వీడియోస్ చేసి వాళ్ళకి సంబంధించి ఇట్లాంటి వాళ్ళ నోర్లు మూసేయించేటట్టుగా ఒక చట్టాన్ని తేవాలని, ఏది పడితే అది మాట్లాడకుండా ప్రతి ఒక్కరు కూడా నోరుంది కదా, చట్టాలు లేవు కదా అని చెప్పేసి చెలరేగిపోకుండా ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ప్రవర్తించాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాను. అసలుకి 4 ఏళ్ల పాప మీద అబ్యూజ్‌గా మాట్లాడటానికి వీళ్ళకి అసలు నోరెలా వచ్చింది? వీళ్ళు తాగింది అమ్మ పాలేనా? వీళ్ళు పెరిగింది అక్క చెల్లెళ్ళతోనేనా? ఒక్కడే కాదు మిగతా వాళ్ళందరూ కూడా బయటికి రావాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చేసి వాళ్ళు అమెరికాలో ఉంటున్నా కూడా, ఎక్కడుంటున్నా కూడా ప్రపంచం అంతా తలుచుకుంటే గనక ఖచ్చితంగా వాళ్ళు ఇండియాకొస్తారు. వాళ్ళని ఇండియాలో అతి త్వరలోనే శిక్షిస్తాం. మనందరం కూడా చూస్తాం. మనందరం కూడా కలిసికట్టుగా ఈ దుర్మార్గుల కోసం పోరాడదాం. అందరం కూడా ఒకటిగా మాట్లాడుకొని వీళ్ళని శిక్ష పడే వరకు కూడా మనం పోస్టులు చేస్తూనే ఉందాం. థ్యాంక్ యూ. నేను మీ శివ మల్లాల. చూస్తూనే ఉండండి టాక్ తెలుగు.